తనకున్నటువంటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో తను ఉండడం జరిగింది. అండ్ కెరియర్ గోల్ గురించి వచ్చేటప్పటికైతే షీ వాంట్ టు స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ ఇన్ ది నెక్స్ట్ 10 to 13 years అండ్ దట్ టు ఫుడ్ ఇండస్ట్రీ బేస్డ్ బిజినెస్ కాబట్టి షీ వాంట్ టు సెట్ అసైడ్ అప్రాక్సిమేట్లీ 10 lakhs అని చెప్పేసి. ఇందులో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కెరియర్ ఫోకస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. పొద్దున్న ఉన్నావా సాయంత్రం ఉన్నావా అనేటువంటిది పొద్దు తెలియకుండానే గడిచిపోద్ది బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి. అప్రాక్సిమేట్గా 55 hours వీక్ అనేటువంటిది తన కెరియర్ కోసం వెళ్ళిపోతుంది. హర్డ్ మెంటాలిటీ ఆర్ కాంట్రా థింకర్ అని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త ఐడియాస్ ఏమైనా వస్తే కనుక అందరూ ఏమైనా పొలమని చేస్తూ ఉంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా మనకి ప్రమాదం కనబడింది కాబట్టి కొంతవరకు హర్డ్ మెంటాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, అంటే కాంట్రా థింకర్ కాదు అని చెప్పేసి. నెక్స్ట్ వీక్నెసెస్ కింద వచ్చేటప్పటికి మేజర్గా మనకైతే ఓన్లీ జస్ట్ ఓపెన్ ఫర్ న్యూ ఐడియాస్ అనేది ఏదైతే ఉందో సో దాని గురించి మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీక్నెసెస్లో. నాకు పెద్దగా కోరికలు లేవు కానీ ఉండడానికి ఇల్లు కావాలి, తిరగడానికి కారు కావాలి, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ప్రైస్ ట్యాగ్తో సంబంధం లేకుండా షాపింగ్ చేయాలి అనే పక్కా జెన్జీ థాట్ ప్రాసెస్తో రీసెంట్గా కెరియర్ స్టార్ట్ చేసినటువంటి యువతకి లేదా నారీమణికి మేము ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో ఈరోజు మనీ అనే ఎపిసోడ్లో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ అను. సో మనం ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే ముందు 3 మేజర్ చెక్స్ అనేటువంటివి చేస్తాం. ఒకటి, ఈజ్ హియర్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్, ఆర్ ఈజ్ హియర్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్, ఆర్ ఈజ్ హియర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ పర్సన్ అని చెప్పేసి చూస్తాం. ఇందులో వచ్చేటప్పటికి ఈజ్ హియర్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఈజ్ హియర్ డెసిషన్ మేకర్ అనేటువంటిది అని చూస్తాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో తన కోర్ పర్సనా లేదంటే ఇంకా ఎవరితో అయినా సరే డెసిషన్ తీసుకోవాలి అనేటువంటిది చూస్తాం. యాజ్ షీ ఈజ్ ఇండివిజువల్, సో షీ ఈజ్ ద సోల్ అండ్ హోల్ డెసిషన్ మేకర్ అని చెప్పేసి చెప్పొచ్చు. థర్డ్ మేజర్ చెక్ కింద వచ్చేటప్పటికి గ్రోయింగ్ ఇన్కమ్ అనేటువంటిది ఉందా లేదా, గ్రోయింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా లేదా అనేటువంటిది చూస్తాము. తను వర్క్ చేస్తుంది BFSI ఇండస్ట్రీ, సో దెర్ ఈస్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ ఇన్కమ్ పొటెన్షియాలిటీ కావచ్చు, గ్రోత్ పొటెన్షియాలిటీ అనేటువంటిది బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మన దగ్గరికి ఎవరైనా సరే మేజర్ క్లయింట్ వచ్చేటప్పుడు వాళ్ళకున్న మేజర్ కన్సర్న్స్ ఏంటి అనేటువంటిది ఫ్రీడమ్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాము. దీంట్లో తనకున్నటువంటి కన్సర్న్ ఏంటి అంటే ఒకటి, ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం కావాల్సినటువంటిది, రెండోది రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది కావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్, మూడోది వచ్చేటప్పటికి డ్రీమ్స్ రియలైజేషన్ ఆర్ డిసెబిలిటీ ఇన్కమ్ ప్లానింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ మూడింటి కోసం తను మనల్ని అప్రోచ్ అయ్యింది కాబట్టి సో దాన్ని ఎట్లా మనం చేసామనేటువంటిది లెటెస్ట్ అయ్యింది కేస్ స్టడీ. సో ఇంకా క్లయింట్ విషయానికి వస్తే కనుక తన పేరు బృంద, ఏజ్ వచ్చేటప్పటికి 24 years, రీసెంట్గా MBA అనేటువంటిది కంప్లీట్ చేసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్తో ఒక బ్యాంకింగ్లో జాబ్ అనేటువంటి తెచ్చుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం తనకున్నటువంటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో తను ఉండడం జరిగింది. అండ్ దానికి కావాల్సినటువంటి అమౌంట్ వచ్చేటప్పటికి అయితే కనుక అప్రాక్సిమేట్లీ 2 lakhs అని చెప్పేసి కేటాయించుకున్నాం. దాన్ని నెక్స్ట్ 3 yearsలో అచీవ్ అవ్వాలి అని చెప్పేసి. రెండోది అంటే ఆన్ టాప్ ఆఫ్ మైండ్తో పాటు మనం పర్సనల్ గోల్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే తన 50వ ఏటకు వచ్చేటప్పటికి అంటే అప్రాక్సిమేట్గా 25 yearsలో 2 CR వర్త్ ఆఫ్ హౌస్ అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ కోసం అప్పటి వాల్యూలో 2 crores అనేటువంటిది అవుతుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కాబట్టి దట్ ఈస్ ది మేజర్ పర్సనల్ గోల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ కెరియర్ గోల్ గురించి వచ్చేటప్పటికైతే షీ వాంట్ టు స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ ఇన్ ది నెక్స్ట్ 10 to 13 years అండ్ దట్ టు ఫుడ్ ఇండస్ట్రీ బేస్డ్ బిజినెస్ కాబట్టి షీ వాంట్ టు సెట్ అసైడ్ అప్రాక్సిమేట్లీ 10 lakhs అని చెప్పేసి. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ గోల్ ఏదైతే ఉందో రాబోయేటువంటి 7 ఏళ్లలో ఒక మంచి కార్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 30 lakhs వర్త్ ఆఫ్ కార్ అనేటువంటిది కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే కనుక ఫాదర్ లేరు, స్వర్గస్థులు అయ్యారు. ఇంకా మదర్ ఎవరైతే ఉన్నారో షీఈస్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ జనరేషన్ యువత కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం అయితే ప్రస్తుతానికి తనకు లేదు. పేరెంట్స్ అయితే కనుక అంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తనైతే ఫోర్స్ చేస్తున్నారు, బట్ తనకైతే మ్యారేజ్ చేసుకోవాలని ఉద్దేశం లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనీ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి జనరల్గా మనం చెక్ చేస్తూ ఉంటాం. అంటే క్లయింట్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నా కూడా వాళ్ళ తాలూకా క్వాలిటీస్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అచీవ్ చేసేటువంటి సత్తా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనీ క్వాలిటీస్ గురించి చూసుకుంటే షీ ఈజ్ అ ప్లానర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది కాన్ఫిడెంట్,
నీడ్స్కి వాంట్స్కి మధ్య ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్ అయితే తను అండర్స్టాండ్ చేసుకోగలరు. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో స్పెండింగ్ కూడా తగ్గించుకునేటువంటి అవకాశం తన దగ్గర ఉంది అని చెప్పేసి మేము గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉంది కాబట్టి సో తను ఎంబీఏ అనేటువంటిది కంప్లీట్ చేయడం, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ అనేటువంటిది రావడం కూడా జరిగింది. అండ్ షీ లవ్స్ బిగ్గర్ ఐడియాస్ అండ్ షీ లవ్స్ ట్రావెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో అంటే కొత్త ఐడియాస్కి వాటికి ఓపెన్గా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ట్రెడిషనల్ ఐడియాస్ మాత్రమే కాకుండా కొత్త ఐడియాస్ని స్వీకరించడానికి కూడా షీ ఈజ్ ఓపెన్ అని చెప్పేసి అని మనకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కన్సర్న్స్ లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎప్పుడైతే కొత్త ఐడియాస్ వస్తాయో వాటిల్లో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ కొత్త ఐడియా ఏదైనా ఇచ్చినప్పుడు ఏంటంటే డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ప్లాన్ కి స్టిక్ అయ్యి ఉండకపోవడం, కొత్త ఐడియా వచ్చింది కాబట్టి ఏదో ట్రై చేద్దాం అనేటువంటివి కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కొత్త ఐడియాస్ లో కొత్త ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినా కూడా తొందరగా డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దాన్ని ఎట్లా కంట్రోల్ చేసాం అన్నది మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం గోల్స్ ఇన్ టైమ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఒకటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ ఏదైతే గోల్ ఉందో ఆబ్వియస్లీ స్పెండింగ్ ఫండ్ అనేది అయితే చెప్తున్నామో, అంటే ఈ జనరేషన్కి తగ్గ అమ్మాయి కాబట్టి ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనాలి, ఖర్చు పెట్టాలి అనేటువంటిది. ఎస్పెషలీ బట్టల గురించి కావచ్చు, అంటే లేడీస్ వేర్ ఏవైతే ఉంటాయో అవి కానీ, లేడీస్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అనేటువంటిది ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో స్పెండింగ్ ఫండ్ కోసం అని చెప్పేసి రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల రూపాయలు అనేటువంటిది పక్కన పెట్టడం. రెండోది పర్సనల్ గోల్ కింద వచ్చేటప్పటికి ఏదైతే ఉందో హౌస్ గురించి ఏదైతే మనం మాట్లాడుకున్నామో, అంటే అప్పటి వాల్యూలో 2 crores అనేటువంటిది ఆఫ్టర్ 25 years or 26 years కేవలం కన్స్ట్రక్షన్ కోసం మాత్రమే కాబట్టి సో 2 crores అప్పటి వాల్యూ అనేటువంటిది. అండ్ రెండోది కెరియర్ గోల్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక బిజినెస్ కోసం కావాల్సినటువంటి ఇనిషియల్ ఈక్విటీ ఆర్ స్టార్ట్అప్ అమౌంట్ అనేటువంటిది ఏదైతే చెప్తామో, ఇనిషియల్ బిజినెస్ టేక్ ఆఫ్ కావాల్సినటువంటి అమౌంట్ కింద 10 లక్షల రూపాయలు రాబోయేటువంటి 13 ఏళ్లలో అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. అండ్ అడిషనల్ అమౌంట్ ఏమైనా కావాల్సి వస్తే కనుక ఈ రోజుల్లో గవర్నమెంట్ అనేటువంటిది ఎలాగో సపోర్ట్ చేస్తున్నది కాబట్టి షీ కెన్ రైజ్ అడిషనల్ ఫండ్స్ ఫ్రమ్ దేర్. ఇది మాత్రమే కాకుండా అండ్ ఫుడ్ ఇండస్ట్రీ బేస్డ్ బిజినెస్ కాబట్టి క్లౌడ్ కిచెన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేటువంటివి ఇప్పుడైతే ఉన్నాయి. మరి 10 ఏళ్ల తర్వాత ఏ టైప్ ఆఫ్ డైనమిక్స్ వస్తాయో అప్పుడు చూసుకుందాం. బట్ ఎనీవే షీ వాంట్స్ టు హ్యావ్ అప్రాక్సిమేట్ 10 lakhs ఇన్ ది కమింగ్ 13 years అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇండివిజువల్ గోల్స్ కావచ్చు, ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ గోల్స్ అనేటువంటివి ఏమీ లేవు. అండ్ లైఫ్ స్టైల్ గోల్ ఏదైతే ఉందో కార్ కోసం అని చెప్పేసి 30 లక్షల రూపాయలు 7 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి తను అడగడం జరిగింది. బట్ అయితే మాకు అనిపించింది ఏంటి అంటే కనుక ఒక సింగిల్ పర్సన్కి 30 lakhs వర్త్ ఆఫ్ కార్ అనేటువంటిది ఎక్కువ కాదు కాబట్టి సో 30 lakhs నుంచి 20 lakhs అయితే కనుక ఐడియల్ అమౌంట్ అని చెప్పేసి మాకు అనిపించింది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సజెస్టెడ్ అండ్ షీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఫర్ దట్. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం టైం లైన్లో టైం వైజ్ ప్రకారం చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి స్పెండింగ్ ఫండ్ అనేటువంటిది రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల రూపాయలు అనేటువంటిది. ఇదే అమౌంట్ ఏదైతే ఉందో మేము కంటింజెన్సీకి కూడా వాడుకుంటామని చెప్పేసి తను సలహా ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం రెండోది వచ్చేటప్పటికైతే కనుక కార్ కోసం 20 lakhs వర్త్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో రాబోయే 7 ఏళ్ల కోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాబోయేటువంటి 13 ఏళ్లలో బిజినెస్ కోసం అని చెప్పేసి 10 lakhs అని చెప్పేసి అన్నాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికైతే కనుక 25 yearsలో హౌస్ కోసం అని చెప్పేసి అని. అండ్ ఇక్కడ మనం మేజర్గా చూడాల్సినవి ఏంటంటే తను కొన్ని పాయింట్స్ అనేటువంటి మిస్ అవ్వడం జరిగింది. ఆ మిస్ అయినటువంటి పాయింట్స్ ఏంటి అనేటువంటిది మనం డౌన్ ద లైన్ చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూసుకునేటప్పుడు అందులో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కెరియర్ ఫోకస్డ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. పొద్దున్న ఉన్నావా సాయంత్రం ఉన్నావా అనేటువంటిది పొద్దు తెలియకుండానే గడిచిపోద్ది బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి. అప్రాక్సిమేట్గా 55 hours వీక్ అనేటువంటిది తన కెరియర్ కోసం వెళ్ళిపోతుంది. కొత్త కెరియర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిజినెస్ కోసం కాబట్టి బిజినెస్ టాక్టిక్స్కి వాటి కోసం అని చెప్పేసి లేటర్ స్టేజ్లో మార్చుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాము. పర్సనల్ టైం కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 14 hours వీక్, అంటే రోజుకి 2 గంటలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తన మదర్తో అంటే పేరెంట్స్ రిలేటెడ్ గురించి వచ్చేటప్పటికి తన మదర్తో రోజుకి ఒక 2 hours అనేటువంటిది స్పెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, విచ్ ఈక్వల్ 14 hours వీక్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రెండ్స్తో అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అప్పుడే రీసెంట్ పాస్డ్ అవుట్ కాబట్టి ఇంకా ఫ్రెండ్స్తో కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలి కాబట్టి సో వారానికి ఒక 4 గంటలు అనేటువంటిది మనం వేసుకోవడం జరుగుతున్నది. అండ్ కొత్త కొలీగ్స్, కొత్త వాతావరణం, కొత్త సెటప్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి సో కొలీగ్స్తో టైం స్పెండింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 11 hours వీక్ అనేటువంటిది పడడం జరుగుతుంది. మిగతా అంతా కూడా ఏంటి అంటే మనకి మిగతా కార్యక్రమాలకి అండ్ స్లీపింగ్కి వాటికి లెక్కేసుకునేటప్పటికి ఒక 70 hours అక్కడ పోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకా ఫైనాన్షియల్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ముందు ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లోస్ అనేటువంటి చూస్తాం. అందులో యాక్టివ్ స్టేబుల్, యాక్టివ్ అన్స్టేబుల్, ప్యాసివ్ స్టేబుల్, ప్యాసివ్ అన్స్టేబుల్ అండ్ లక్కీ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తాం.
సో తను కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి వస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 30,000 పర్ మంత్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరోస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ గురించి ఆర్ అవుట్ఫ్లోస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే తనకి కొత్తగా కెరియర్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి లైబిలిటీస్ ఏమీ లేవు, అంటే మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి ఏమీ లేవు. వెదర్ ఇట్ ఈస్ ట్యాక్సెస్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవేమీ లేవు కాబట్టి మ్యాండేటరీ అనేటువంటి జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాన్ డిస్క్రిషనరీ కింద వచ్చేటప్పటికి ఏంటంటే 8,000 రూపీస్ ఖర్చు అవుతున్నది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక స్పెండింగ్ ఫండ్ అని చెప్పేసి మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అనేటువంటి దానికి ఖర్చు అవుతున్నది. నెక్స్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అందులోకి ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి కంటిన్యూస్ అప్గ్రేడేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికోసం సెల్ఫ్ కోసం అని చెప్పేసి అని సెల్ఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొత్త కోర్సెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, వాటి రిలేటెడ్ కింద ఏంటంటే నెలకు ఒక 1,000 రూపాయలు అనేటువంటిది ఖర్చు అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిగతా సర్ప్లస్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్ 16,000 రూపీస్ అనేటువంటిది ఇక్కడ సర్ప్లస్ కింద ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ ఇంక ఇప్పుడు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేటువంటి విషయానికి చూసుకునేటప్పుడు ఏంటంటే అసెట్స్ లో మేజర్ గా 2 రకాల అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ అని చెప్పి వాటిలో కూడా ఎమోషనల్లీ అటాచ్డ్ అండ్ ఎలకేటెడ్ ఫర్ గోల్స్ అని చెప్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి ఏంటంటే తను పెద్దగా సేవ్ చేసుకోలేదు కాబట్టి ఫైనాన్షియల్ అసెట్స్ ఏమీ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ అసెట్స్ గురించి వచ్చేటప్పటికి ఎమోషనల్లీ అటాచ్డ్ అండ్ ఎలకేటెడ్ ఫర్ గోల్స్ గురించి చెప్తాం మనం. ఇందులో తనకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో తను ఒక ప్లాట్ ఉంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఎమోషనల్లీ అటాచ్డ్ కింద ఉంచుతున్నాము. ఎందుకంటే దాన్ని ఎటువంటి గోల్స్ కి అలొకేట్ చేయకుండా తను 25 years తర్వాత అదే స్థలంలో ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి, అండ్ అందులోకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆస్తి కింద తను భావిస్తుంది కాబట్టి ఎమోషనల్లీ అటాచ్డ్ కింద ఈ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా లైబిలిటీస్ విషయానికి వస్తే కనుక 2 మేజర్ కేటగిరీస్, గుడ్ డెట్స్ అండ్ బ్యాడ్ డెట్స్ అని చెప్తూ ఉంటాము. సో తిని ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసింది కాబట్టి ఎటువంటి అప్పులు లేవు. సో ఎవ్రీథింగ్ లైబిలిటీస్ పరంగా చూసుకునేటప్పుడు గుడ్ డెట్స్ కావచ్చు, బ్యాడ్ డెట్స్ కావచ్చు, ఇవన్నీ జీరో కింద మనం చూడొచ్చు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మేజర్ థింగ్ ఏంటి అంటే కనుక ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఆస్తులు ఉంటే సరిపోదు, ఆస్తుల నుంచి ఆదాయం కూడా రావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇందులో మనకి మేజర్ గా ఏంటంటే సుమారు ఒక 17 రకాలైనటువంటి అసెట్స్ ఉన్నాయి. అంటే మనం మేజర్ గా క్రిప్టోస్ ని తీసేస్తే 16 రకాలైనటువంటి మేజర్ అసెట్స్ కింద మనం చూస్తూ ఉంటాము. దీంట్లో తను ప్రస్తుతానికి పని చేస్తేనే కానీ జీతం అనేటువంటిది రావట్లేదు కాబట్టి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ కింద హ్యూమన్ అసెట్స్ ఏదైతే ఉందో ప్రస్తుతం తనకు వస్తున్నటువంటి 30,000 100% ఆఫ్ ఇన్కమ్ దాని నుంచే వస్తుంది. రెండోది దో ప్లాట్ అనేటువంటిది అసెట్ కింద ఉన్నా కూడా దాని నుంచి ఎటువంటి ఆదాయం అనేటువంటిది ప్రస్తుతానికి రావట్లేదు కాబట్టి వీ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ అన్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ప్లాట్ ని ఏమైనా మేబీ రెంటల్ కింద కానీ, ఏదైనా వేర్ హౌస్ లాంటికి కానీ, లేదంటే ఒక చిన్న బిజినెస్ కి ఏమైనా సరే లీజింగ్ కి కనుక ఇస్తే అప్పట్లో దానికి ఏమైనా సరే అడిషనల్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అయితే దెన్ వీ మే కన్సిడర్ దట్ యాజ్ అన్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్. బట్ ప్రస్తుతానికి అయితే కనుక వీఆర్ టేకింగ్ దట్ ఇంటూ జీరో. అండ్ మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో క్యాష్ ఈక్వలెంట్ కావచ్చు, అంటే ఇక్కడ చూస్తున్న ఈ 16 రకాల్లో మిగతావన్నీ జీరోస్ కింద మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిస్క్ కవరేజ్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వీటిల్లో తను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తుంది కాబట్టి ఎంప్లాయర్ ఇస్తున్నటువంటి కవరేజ్ మాత్రమే ఉంది. అండ్ దట్టు తను కొత్తగా జాయిన్ అయింది కాబట్టి అది మేజర్ కవరేజ్ అని కూడా చెప్పుకోలేము. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ గురించి కావచ్చు, హెల్త్ కవర్ గురించి కావచ్చు, టర్మ్ కవర్ అనేటువంటిది ఇవేవి కూడా మేజర్ నెంబర్స్ కింద కాదు. దో ఉన్నాయని చెప్పుకోవడానికి కానీ, బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తన ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో ప్రస్తుతానికి తనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఏదైతే ఉందో 30,000 రూపాయలు అని చెప్పేసి మనం చూస్తున్నాం, విచ్ ఈక్వల్ టు 3,60,000 సంవత్సరానికి. అంటే ఆ ట్యాక్స్ లయబిలిటీ అంటే ట్యాక్స్ ల్యాబ్ లో కూడా రావట్లేదు అని చెప్పేసి మనం చూడొచ్చు. మిగతా ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ప్రొఫెషన్ కానీ, బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీరో అని చెప్పేసి చూడొచ్చు. సో ఓవరాల్ గా ట్యాక్స్ ప్లానింగ్ అనేటువంటిది ప్రస్తుతానికి పెద్దగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇంకా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ గురించి చూసుకునేటప్పుడు ఏంటంటే తనకు పెద్దగా ఆస్తులు అప్పులు ఏమి లేవని చెప్పేసి మనం చూసాం. ఎమోషనల్లీ అటాచ్డ్ ప్లాట్ ఏదైతే ఉందో సో అది తిన పేరే ఉంది, ఎందుకంటే అది వారసత్వంగా వచ్చింది కాబట్టి. సో దానికి కావాల్సినటువంటి బ్యాకప్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ తిని లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి వెళ్ళాలి అనేటువంటిది మనం అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అనేటువంటిది మనం చూడొచ్చు. అది మాత్రమే కాకుండా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో సజెస్ట్ చేసినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ అసెట్ బిల్డింగ్ ఏదైతే ఉందో వాటికి కావాల్సినటువంటి మదర్ ని యాజ్ అ నామినీగా పెట్టాలి అని చెప్పేసి కూడా మనం డిసైడ్ అవ్వడం చూసాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం తను పెళ్లి చేసుకోను అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మదర్ వుడ్ బి ది సోల్ బెనిఫిషియరీ ఆర్ నామినీ కింద కావచ్చు, ఆర్ లీగల్ బెనిఫిషియరీ కింద అని చెప్పి లీగల్ హెయిర్ కింద పెట్టుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం.
అండ్ ఇక్కడ నుంచి మన అనాలిసిస్ ఏదైతే ఉందో అనాలిసిస్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం. దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే రైట్స్ అండ్ రాంగ్స్ అనేటువంటి చూస్తాం. సో ఇంతవరకు ఎవరైనా క్లయింట్ ఎంతవరకు రైట్ చేశారు, ఎంతవరకు రాంగ్ చేశారు, సో దట్ దాని నుంచి కోర్స్ కరెక్షన్స్ ఏం తీసుకోవాలి అనేటువంటిది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఇందులో వచ్చేటప్పటికి అకౌంటింగ్ వర్సెస్ నాన్ అకౌంటింగ్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద చూసుకునేటప్పుడు తనకు ఉన్నటువంటి ఆదాయం ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి అనేటువంటి నెంబర్స్ తనకు తెలుసు కాబట్టి సో వీ కెన్ అజ్యూమ్ దట్ షీ ఈజ్ అ అకౌంటింగ్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది ట్యాక్స్ ప్లాన్ వర్సెస్ నాన్ ప్లాన్ కింద వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ట్యాక్స్ లయబిలిటీలో లేరు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అన్రెగ్యులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్సెస్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో పాత తరం తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అయినటువంటి చిట్ ఫండ్స్ వేద్దాము అని చెప్పేసి సలహా ఇవ్వడంతో మనమైతే కనుక ప్రస్తుతానికి వద్దు, ఎందుకంటే అది అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి చెప్పడంతో తనకి ఆలోచన అయితే ఉంది, బట్ వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ షీ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ రూట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పెక్యులేషన్ వర్సెస్ గ్యాంబ్లింగ్ కింద వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇన్షూర్డ్ వర్సెస్ నాన్ ఇన్షూర్డ్ కింద అంటే ఎంప్లాయర్ ఇచ్చినటువంటి కవరేజ్ మాత్రమే ఉంది, అది ఎలాగా సరిపోదు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అది నాన్ ఇన్షూర్డ్ కింద మనం ట్రీట్ చేస్తున్నాము. టర్మ్ కవరేజ్ వర్సెస్ నాన్ టర్మ్ అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు ప్రస్తుతానికి తనకి ఏమీ లేవు కాబట్టి అండ్ మేజర్ డిపెండెన్స్ ఎవరు లేరు కాబట్టి సో ఇది అప్లికబుల్ కాదు అని కూడా మళ్ళీ మనం చూస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు సైకలాజికల్ థింగ్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంప్లిమెంటర్ వర్సెస్ పర్పెచువల్ థింకర్. తను ఏదైనా అనుకుంటే కనుక వెంటనే ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి ఆలోచన సత్తా ఉంది కాబట్టి ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ అనేటువంటి తెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇమీడియట్ గా ఇంప్లిమెంటర్ కింద మనం చూస్తున్నాము. హర్డ్ మెంటాలిటీ ఆర్ కాంట్రా థింకర్ అని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త ఐడియాస్ ఏమైనా వస్తే కనుక అందరూ ఏమైనా పొలమని చేస్తూ ఉంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా మనకి ప్రమాదం కనబడింది కాబట్టి కొంతవరకు హర్డ్ మెంటాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, అంటే కాంట్రా థింకర్ కాదు అని చెప్పేసి. అండ్ అందులోకి కొత్త ఐడియాస్ ఏమైనా వచ్చినా, కొత్త ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినా అందరూ అదే తీసుకుంటున్నారు అంటే కనుక కొంతవరకు ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది అటుపక్క వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో కొంతవరకు హర్డ్ మెంటాలిటీ కింద మనం చూడొచ్చు. దాన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా దాన్ని ఎట్లాగా మనం మార్చామనేటువంటిది కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది కేస్ స్టడీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ వర్సెస్ లాజికల్ థింకర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దో షీ ఈజ్ ఎమోషనల్, ఎందుకంటే తనకు కావాల్సినటువంటి పేరెంట్స్ గురించి కావచ్చు, మదర్ గురించి షీ టేక్స్ కేర్ అ లాట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ లాజికల్ థింకర్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వై షీ హ్యాస్ సెక్యూర్డ్ అ బ్యాంకింగ్ జాబ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మిక్స్డ్ బయాస్ ఫర్ దిస్ అండ్ దెర్ ఈస్ నోథింగ్ ఫర్ దింగ్. అండ్ నెక్స్ట్ మనం స్వాట్ అనాలిసిస్ అనేటువంటిది, స్వాట్ అనాలిసిస్ ఏదైతే చేస్తుంటాం, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అండ్ రిస్క్ అనేటువంటివి. దీంట్లో వచ్చేటప్పటికి మేజర్ గా స్ట్రెంగ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, షీ ఈస్ ప్లాన్, ప్యాషనేట్ అండ్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం, అంటే ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి కెరియర్ లో ఇంకా పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుడ్ జాబ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, ఎందుకంటే సెల్ఫ్ ఇన్వెస్టింగ్ కోసం అని చెప్పేసి ₹1000 ప్రతి నెల కేటాయించడం జరిగింది కాబట్టి కంటిన్యూస్ లెర్నర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆ పరంగా చూసుకున్నా కూడా స్ట్రెంగ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్లీ డిపెండెంట్ అయ్యి ఉంటే కనుక కొంతవరకు అదొక వీక్నెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ పేరెంట్స్, మదర్ అనేటువంటిది షీ ఈస్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాబట్టి సో దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వీక్నెసెస్ కింద వచ్చేటప్పటికి మేజర్ గా మనకైతే ఓన్లీ జస్ట్ ఓపెన్ ఫర్ న్యూ ఐడియాస్ అనేది ఏదైతే ఉందో సో దాని గురించి మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీక్నెసెస్ లో. నెక్స్ట్ ఆపర్చునిటీస్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే BFSI ఇండస్ట్రీలో ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ వచ్చే వాళ్ళకి ఎంత సంపాదించుకుంటే అంత ఓపెన్ గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ తన తాలూకా ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్కిల్ సెట్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ దట్ షీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మోర్. అండ్ నెక్స్ట్ థ్రెట్స్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక మేజర్ థ్రెట్స్ అనేటువంటి మనకేం కనబడలేదు. అండ్ రిస్క్ గురించి వచ్చేటప్పటికి అయితే కనుక షీఈ్ సింగిల్ పర్సన్ అండ్ మేజర్ డిపెండెంట్స్ ఎవరు లేరు కాబట్టి సో రిస్క్ అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం నెక్స్ట్. సో మైల్ స్టోన్ అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం మనం. ముందు మైల్ స్టోన్ అనాలిసిస్ లో ఏంటంటే ప్రతి మైల్ స్టోన్ కూడా ఏంటంటే బై ది ఏజ్ ఆఫ్ 38 కదా స్టార్ట్ అవ్వాల్సినటువంటిది. అండ్ షీ హాస్ గోట్ అన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 years అనేటువంటిది ఫస్ట్ మైల్ స్టోన్ అచీవ్ అవ్వడానికి కావాల్సింది ఉంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ పర్ఫెక్ట్లీ ప్లాన్ అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే మనం పిచ్ చేసామో ఒకవేళ షీ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ పర్ఫెక్ట్లీ, వీఆర్ 100% కాన్ఫిడెంట్, ఇన్ఫాక్ట్ 200% కాన్ఫిడెంట్ అన్ని వైటల్స్ కావచ్చు లేదంటే అన్ని మేజర్ మైల్ స్టోన్స్ అనేటువంటివి అచీవ్ చేయగలరు
ఉండరు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇల్నెస్ వర్సెస్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ వర్సెస్ వెల్నెస్ అనేటువంటి చూద్దాం. ఇందులో ఫైనాన్షియల్ ఇల్నెస్ కోసం వచ్చేటప్పటికైతే మేజర్ సిమ్టమ్స్ అనేటువంటివి ఏమీ మనకు కనబడలేదు. అంటే నాట్ హ్యావింగ్ ఇనఫ్ మనీ ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ మనీ టు సర్వైవ్ అనేటువంటిది కావచ్చు, లేదంటే మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి డబ్బులు ఖాళీ అయిపోవడం అనేటువంటిది కావచ్చు, ఇలాంటివి ఏవీ లేవు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మిస్సింగ్ పేమెంట్స్ అనేటువంటి అంటే లైబిలిటీస్ కానీ లోన్స్ కానీ ఏమీ లేవు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇల్నెస్ కింద వస్తాయి కాబట్టి అటువంటి మేజర్ సిమ్టమ్స్ అనేటువంటివి ఏమీ లేవు. నెక్స్ట్ ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు అయితే మంచి సిబిల్ స్కోర్ అనేటువంటిది ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఏంటంటే సేవింగ్ సర్ప్లస్ అనేటువంటిది ఉండడం ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ షీఈస్ బెటర్ ఆన్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఫైనాన్షియల్ వెల్నెస్కి వచ్చేటప్పటికైతే కనుక నన్ ఆఫ్ ది ఇండికేషన్స్ షో దట్ షీఈస్ ఫైనాన్షియలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అని చెప్పేసి మనం చూద్దాం. అండ్ ఇప్పుడు వైటల్స్ అనేటువంటివి మనం మేజర్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటల్స్ అనేటువంటివి మనం చూస్తున్నాం. ఇన్కమ్ వైటల్స్ కావచ్చు, క్రెడిబిలిటీ వైటల్స్ కావచ్చు, అసెట్ అలొకేషన్ వైటల్స్ కావచ్చు, నెట్వర్త్ వైటల్స్ కావచ్చు. సో ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్కమ్ వైటల్స్ పాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే 0 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ కింద తిన మాత్రమే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పాసివ్ ఇన్కమ్ అనేటువంటిది ఏమీ లేదు. ప్రాబబ్లీ ప్లాట్ని ఏమైనా సరే ప్రొడక్టివ్ అసెట్ కింద మార్చగలిగితే అప్పుడు ఏమైనా ఇన్కమ్ రావచ్చు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ గురించి చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఉన్నటువంటి టోటల్ ఎక్స్పెన్సెస్లో షీ ఈజ్ ఏబుల్ టు curtail it to almost 50% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ దట్టు తక్కువ అమౌంట్లోనే షీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ లైబిలిటీస్ పర్సెంటేజ్ అనేటువంటి 0 అండ్ సేవింగ్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో సర్ప్లస్ మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 16,000 మిగులుతున్నది కాబట్టి ఆ 16,000ని మనం సేవింగ్స్ పర్సెంటేజ్ కింద చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అబౌవ్ 50% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ నెంబర్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. రిటైర్మెంట్ అలొకేషన్ అనేటువంటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు యాజ్ షీ హ్యాస్ స్టార్టెడ్ ది కెరియర్ నౌ సో ఆబ్వియస్లీ ఆ పరంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రిటైర్మెంట్ అలొకేషన్ 0. సో దట్ ఈస్ అన్ మేజర్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చూడొచ్చు. బట్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసాం అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ ట్యాక్స్ పర్సెంటేజ్ గురించి వచ్చేటప్పటికి షీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 0 ట్యాక్స్ కాబట్టి సో నథింగ్ ఆన్ దట్. అండ్ క్రెడిబిలిటీ వైటల్స్ గురించి మనం చూడాల్సి వచ్చినప్పుడు క్రెడిబిలిటీ స్కోర్ ఏదైతే ఉందో సో సిబిల్ స్కోర్ అనేటువంటిది యాజ్ అ బ్యాంకింగ్ పర్సన్ షీ తనకు ఆల్రెడీ దాని గురించి తెలుసు కాబట్టి సో దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫర్దర్ డిస్కషన్ ఆన్ దట్. అండ్ కంటింజెంట్ రేషియో గురించి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఎటువంటి సేవింగ్స్ అనేటువంటివి లేవు కాబట్టి ఏదైనా కంటింజెంట్ ఈవెంట్ వస్తే కనుక అగైన్ మళ్ళీ పేరెంట్స్ని అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్లో ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినా కూడా పేరెంట్స్కో లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఆ స్పెండింగ్ ఫండ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ బోత్ అనేటువంటి పర్పస్లో మనం అది కార్పస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక అన్ని 0s అని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ అసెట్ అలొకేషన్ వైటల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇందులో ఏంటి అంటే మేజర్గా క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం, క్యాపిటల్ ప్రొటెక్టింగ్ కోసం, క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం, ఇన్కమ్ జనరేషన్ కోసం అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అని చెప్పేసి మనం డివైడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ప్రస్తుతానికి అయితే ఇవన్నీ 0 కింద ఉన్నాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ వైటల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం మేజర్ థింగ్ ఏంటి అంటే అంత తక్కువ వయసులోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అని చెప్పేసి అనేటువంటి ఆలోచన గ్రేట్ కాబట్టి ఆ వైటల్స్ని మనం ఎస్పెషలీ ఈ అసెట్ అలొకేషన్ వైటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఇంప్రూవ్ చేయగలిగామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్త్ వైటల్స్ గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే యాజ్ షీ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రెష్ సో దెర్ ఈస్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ నెట్వర్త్ వైటల్స్. అండ్ రిస్క్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ముందుగా దాన్ని మనం 3 మేజర్ కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. రిస్క్ టేకింగ్ కెపాసిటీ, రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఆర్ నీడ్ ఫర్ రిస్క్ అని చెప్పేసి. సో రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఆర్ టాలరేటింగ్ కెపాసిటీలోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏజ్ పరంగా చూసుకునేటప్పుడు జస్ట్ నౌ షీ హ్యాస్ స్టార్టెడ్ ది కెరియర్ సో దాని పరంగా చూసుకునేటప్పుడు షీ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ టైమ్ ఇన్ అవర్ హొరైజన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ గురించి వచ్చేటప్పటికైతే కనుక ఎస్ దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ గ్రోయింగ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ పేయబుల్ వర్క్స్ కింద ఏమైనా సరే వేరియబుల్ పే అనేటువంటి చూసుకునేటప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇన్సెంటివ్స్ సంపాదించుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే వేరియబుల్ పే పరంగా కొంతవరకు రిస్క్ టేకర్ అని చెప్పేసి మనం చూడొచ్చు. లేదు స్పెక్యులేటివ్ ఎక్స్పీరియన్స్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీద ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ రకంగా చూసుకున్నా కూడా షీ హాస్ గాట్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే స్పెక్యులేటివ్ థాట్స్ అనేటువంటి ఉన్నాయని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కాబట్టి BFSI సెగ్మెంట్లో ఉన్నారు అండ్ దట్ టు కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి ప్రస్తుతానికి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ రిస్కీ జాబ్స్ ఆర్ బిజినెసెస్ అనేటువంటివి ఏమీ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం రీడింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్టికల్స్ దీని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ డొమైన్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా తను బ్రౌజ్ చేస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో తనకు ఉన్నటువంటి ఇన్కమ్ నుంచి సర్ప్లస్ ఇన్కమ్ ఏదైతే ఉందో
ఆర్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఉంది కాబట్టి సో అగైన్ ఇట్ ఈస్ అ రిస్క్ టేకింగ్ పాజిటివ్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, పాజిటివ్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ఆల్రెడీ అన్ అసెట్ ఫర్ హర్, ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ కాకపోయినా ఒక రకంగా ఆస్తి కింద మనం భావిస్తున్నాం కాబట్టి చూడొచ్చు. నెక్స్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే తను బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానని చెప్పారో ఆబ్వియస్లీ దాని తాలూకా లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసు అని చెప్పేసి మనం చూస్తున్నాము. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ ఇన్కమ్స్ కావచ్చు, స్టేబుల్ ఇన్కమ్ అనేటువంటిది ప్రస్తుతానికి లేవు కాబట్టి దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ కింద ఏ రకంగా చూసుకున్నా కూడా రిస్క్ బేరింగ్ కెపాసిటీ అనేటువంటి స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ ఫైనల్ పాయింట్ కింద నీడ్ ఫర్ రిస్క్ అనేటువంటి చూడాల్సి వచ్చినప్పుడు మేజర్ నెంబర్ ఆఫ్ గోల్స్ లేకపోయినా కూడా, అంటే హెవీ నెంబర్ ఆఫ్ గోల్స్ కాదు, జస్ట్ ఓన్లీ ఉన్నటువంటి గోల్స్ అన్ని కూడా అచీవబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ గోల్స్ అనేటువంటివి డీసెంట్ అమౌంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ గోల్స్ అనేటువంటివి కూడా ఏదో నియర్ టైంలో కాదు, కొన్ని అయితే కనుక 3 yearsలో, కొన్ని అయితే కనుక 7 yearsలో, కొన్ని అయితే 10 to 13 yearsలో. ఆల్మోస్ట్ ఇంటి గురించి చూసుకోవాల్సి వస్తే కనుక 25 years టైం అనేటువంటిది ఉంది కాబట్టి సో టైమ్ ఈజ్ ఇన్ హర్ ఫేవర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అందులో ఉన్నటువంటి గోల్స్ కూడా కొన్ని కెరీర్ ఓరియంటెడ్ కావచ్చు, ఎస్పెషల్లీ బిజినెస్ గురించి. అండ్ రెండోది వచ్చేటప్పటికి అయితే కనుక లైఫ్ స్టైల్ ఓరియంటెడ్గా స్పెండింగ్ ఫండ్ కావచ్చు, లేదంటే కార్ గురించి కావచ్చు. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ లైఫ్ స్టైల్ బేస్డ్ కాబట్టి మ్యాండేటరీగా, డిస్క్రిషనరీ ఆర్ నాన్ డిస్క్రిషనరీగా ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది ఏమీ లేదు. అమౌంట్స్ అటు ఇటు అయినా కూడా దే ఆర్ ఫైన్ అనేటువంటి పద్ధతుల్లో చూసుకునేటప్పుడు ఓవరాల్గా రిస్క్ టేకింగ్ కెపాసిటీ, రిస్క్ బేరింగ్ కెపాసిటీ అండ్ నీడ్ ఫర్ రిస్క్ అన్నీ కూడా గ్రీన్ టిక్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇప్పుడు తను కన్సిడర్ చేయనటువంటి మిస్డ్ లైఫ్ ఈవెంట్స్ కావచ్చు ఆర్ నాన్ కన్సిడర్డ్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు అయితే కనుక మేజర్గా ఏమీ లేవు. జస్ట్ ఓన్లీ షీ నీడ్స్ టు హ్యావ్ సమ్ బ్యాకప్. ఎందుకంటే తను పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే తనకి ఆదుకోవడానికి కావాలి కాబట్టి దాని పరంగా మనం చూసుకునేటప్పుడు ఇక్కడ మేజర్గా తనకు కావాల్సినటువంటి పర్సనల్ యాక్సిడెంట్ కావచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం హాస్పిటల్ క్యాష్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి తన మదర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అది ఒకటి తను మిస్ అవ్వచ్చు కాబట్టి. అండ్ ఇన్ఫ్యాక్ట్ తను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాబట్టి మనం పెద్దగా కన్సిడర్ చేయట్లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఇది కాకుండా నెక్స్ట్ మనం రిస్క్ కవరేజ్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు రిస్క్ కవరేజ్ గురించి మనం చూసుకునేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ తాలూకా కవరేజ్ ఏదైతే ఉందో అది సరిపోదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు తనకున్నటువంటి మేజర్ రిస్కుల గురించి మనం చూడాల్సి వచ్చినప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ అనేటువంటిది కావాలి. ఎందుకంటే తిను పని చేయలేనటువంటి పక్షంలో అమౌంట్ అనేటువంటిది కూడా రావాలి కాబట్టి సో అండర్ దట్ కేస్ వీ హ్యావ్ టేకెన్ దట్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ కింద. అంటే ప్రమాదం జరిగిన తర్వాత జాబ్ నుంచి శాలరీ రాకపోయినా సరే ఈ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ నుంచి కొంతవరకు అమౌంట్ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రెండోది హెల్త్ అండ్ క్రిటికల్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సో తన తాలూకా సెల్ఫ్ గురించి మనం ఆలోచిస్తున్నాం. అంటే దో ఎంప్లాయర్ తాలూకా కవరేజ్ ఉన్నా కూడా ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ అండర్స్టాండ్ దట్ సొంతంగా హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కాబట్టి హెల్త్ క్రిటికల్ టాప్అప్ అండ్ హాస్పిటల్ క్యాష్ ఏవైతే ఉన్నాయో సో ఇది తనకి మనం సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ దట్ టు బిఎఫ్ఎస్ఏ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని ఎట్లా మనం మార్చుకున్నాం ఏంటి అనేది మనం ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ మనకి టర్మ్ కవర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ప్రస్తుతానికి తన మీద ఎవరు ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేరు కాబట్టి సో వీఆర్ ఇగ్నోరింగ్ దట్. సో తనకి ప్రస్తుతానికి ఏమీ ఎటువంటి టర్మ్ కవరేజ్ అనేటువంటిది అక్కర్లేదు అని చెప్పేసి అర్థమవుతున్నది. నెక్స్ట్ మిగతా కవర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్ బిజినెస్, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఆర్ హౌస్ కవర్ అండ్ వెహికల్ కవర్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా తనకి అప్లికబుల్ కావు అని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇప్పుడు గోల్స్ అగ్రిగేషన్ అనేటువంటిది మనం చూద్దాం. సో దీంట్లో ఏంటి అంటే తనకున్నటువంటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్స్ కావచ్చు, లేదంటే మనం ప్రయారిటైజేషన్ ప్రకారంగా ఏదైతే ఉంటుందో దానికి మనం సజెస్ట్ చేసినటువంటిది ఏవైతే ఉన్నాయో మ్యాండేటరీ అండ్ ట్యాక్స్ బెనిఫిషియల్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే రిటైర్మెంట్కి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్కి లేదా రిటైర్మెంట్కి రెండింటికి ఉపయోగపడేలాగా మనం ఈ అమౌంట్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ మ్యాండేటరీ అండ్ నాన్ ట్యాక్స్ కింద వచ్చేటప్పటికి స్పెండింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఎందుకంటే అది అందుబాటులో ఎప్పుడు పడితే అప్పుడు కావాలి అనేటువంటి ఉద్దేశంలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కంటింజెంట్ ఫండ్ అనుకోండి లేకపోతే స్పెండింగ్ ఫండ్ అనేటువంటిది దానికి కావాల్సినటువంటి అమౌంట్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ నాన్ డిస్క్రిషనరీ అమౌంట్స్ కింద వచ్చేటప్పటికి అయితే కనుక ప్రస్తుతానికి అవి లేవు అని చెప్పేసి మనం చూడొచ్చు. బట్ ఎనీవే జాబ్ చేంజ్ ఫండ్ కింద కావాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే తను ఏదైతే స్పెండింగ్ ఫండ్ అని అనుకుంటున్నాదో ఆబ్వియస్లీ తనకి ఉద్యోగం మారాల్సి వచ్చినప్పుడు ఇంతకన్నా బెటర్ జాబ్కే మారుతారు కాబట్టి ఆ రకంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కనుక స్పెండింగ్ ఫండ్ని మనం జాబ్ చేంజ్ ఫండ్ కింద ఇన్ఫ్యాక్ట్
అదే నాన్ డిస్క్రిషనరీ ఫండ్ కింద కూడా మనం వాడుకోవడం జరుగుతున్నది. అండ్ డిస్క్రిషనరీ ఫండ్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక బిజినెస్ కావాల్సినటువంటిది ఏదైతే ఉందో సో దానికి కూడా కొంతవరకు ప్రయారిటైజేషన్ అనేటువంటిది మనం ఇవ్వడం జరిగింది. ఫైనల్గా లైఫ్ స్టైల్కి ఏదైతే ఉందో కార్ కోసం కాబట్టి సో కార్ దానికి కావాల్సినటువంటి అమౌంట్ని మనం లైఫ్ స్టైల్ కింద మనం చూడడం జరుగుతుంది. ఇది గోల్స్ రీవ్యాంప్ రీషూట్. ఇది అంటే ఇప్పుడు ఇంతవరకు మనం రీవ్యాంప్ చేసినటువంటి గోల్స్ని మనం ప్రయారిటైజ్డ్ గోల్స్ కింద మనం మార్చుకొని చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే తనకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ని మనం ఇక్కడ వీటిని ఇలా మార్చడం జరిగింది. ఒకటి ఏంటి అంటే తనకు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంటిని ప్లస్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ ప్లానింగ్కి కావాల్సినటువంటి అమౌంట్ని మనం దాన్ని ప్రయారిటైజ్ చేయడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి కెరీర్ ఎన్హాన్స్మెంట్ కోసం కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ బిజినెస్ స్టార్టింగ్ కోసం అని చెప్పేసి మనం అనుకుంటున్నటువంటి ఇనిషియల్ కార్పస్ ఏదైతే ఉందో రాబోయేటువంటి 10 ఏళ్లలోనో 13 ఏళ్లలోనో స్టార్ట్ చేయాలని చెప్పేసి తను ఏదైతే అనుకున్నారో దానికోసం సెకండ్ ప్రయారిటీ కింద ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్రయారిటీ కింద వచ్చేటప్పటికి స్పెండింగ్ ఫండ్ అనేటువంటిది కావచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ అదే అమౌంట్ మనం కంటింజెంట్ కింద జాబ్ చేంజ్ ఫండ్ కింద మనం వాడుకుంటున్నాం కాబట్టి అదే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ ప్రయారిటీ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు సో తన కార్ తాలూకా అంబిషన్ తన కార్ తాలూకా గోల్ ఏమైంది అని చెప్పేసి ఉన్నటువంటి ప్రయారిటీస్లో లీస్ట్ ప్రయారిటీ కింద అది ఇవ్వడం జరిగింది. కాబట్టి మేబీ తన ఇన్కమ్ సోర్సెస్ పెరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి బెటర్ అండ్ కైండ్ ఆఫ్ కార్ అనేటువంటి తీసుకోవచ్చు అని చెప్పి మనం సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ తనకు ఉన్నటువంటి ఈ 5 మేజర్ గోల్స్ లో మనం ఆల్మోస్ట్ 4ని మనం ఫుల్ఫిల్ చేయడం జరుగుతున్నది. మేబీ రాబోయేటువంటి రోజుల్లో తనకి ఇన్కమ్ పెరిగితే ఆబ్వియస్లీ తను అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ గోల్ అయినటువంటి కార్ని కూడా అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇప్పుడు గోల్స్ అండ్ స్ట్రాటజీస్ పరంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంతవరకు ఏ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయలేదు, బట్ ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తున్నాము. ఇదేంటి అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ని ఎగ్జిస్టింగ్ అసెట్స్ని లయబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ వాడాలి అనేటువంటిది మనం చూస్తాము. ఇందులో తనకి మనం యూజ్ చేస్తున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రస్తుతానికి రెగ్యులర్ ఎస్ఐపి ఆర్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రెగ్యులర్ పేయిన్ అనేటువంటి చెప్తూ అండ్ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో తనకు ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆ వస్తున్నటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ అమౌంట్స్ అనేటువంటివి అలొకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. సో దట్ ఈస్ ద మేజర్ గోల్స్కి అండ్ వాటికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మనం అవలంబిస్తున్నాం అని చెప్పేసి. అండ్ ఆడియన్స్కి మనం చూడాల్సింది ఏంటి అంటే ఇలాగ అనేక రకాలైనటువంటి మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం అయితే కనుక ఇవి ఎక్కడ కూడా ఏ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ కూడా కొన్నిసార్లు చెప్పరు. అండ్ ఇన్ఫాక్ట్ చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేటువంటివి చెప్పరు అని చెప్పేసి మనం గమనించాలి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అసెట్స్ లయబిలిటీస్ అండ్ గోల్ మ్యాపింగ్ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతానికి తనకు ఉన్నటువంటి అలొకేటెడ్ ఫర్ గోల్స్ కైండ్ ఆఫ్ అసెట్స్ అనేటువంటివి పెద్దగా లేవు కాబట్టి సో ఎటువంటి అసెట్ లయబిలిటీ గోల్ మ్యాపింగ్ అనేటువంటి చేయట్లేదు. ఏవైతే తను కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దాన్ని మాత్రమే మనం గోల్స్కి మ్యాప్ చేసుకుంటున్నాం. దానిని ఎలా మ్యాప్ చేసాం ఏంటి అనేది మనం బడ్జెట్లో చూడొచ్చు. సో ఇప్పుడు బడ్జెట్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే వస్తున్నటువంటి ఆదాయాన్ని తను ఎలా స్మార్ట్గా రూట్ చేసుకుంటే తను అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు ఎలా చేరుతాయి ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ముందుగా ప్రెసెంట్ బడ్జెట్ మనం మాట్లాడుకుంటే తనకు వస్తున్నటువంటి 30,000లో ఆల్రెడీ 8,000 రూపాయలు నాన్ డిస్క్రిషనరీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 5,000 రూపాయలు సెల్ఫ్ ఇన్వెస్టింగ్ కింద 1,000 రూపాయలు పోగా మిగతా సర్ప్లస్ ఏదైతే ఉందో 16,000 రూపాయలు అనేటువంటిది క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. ఇప్పుడు రీవ్యాంప్ చేసినటువంటి బడ్జెట్ని మనం చూసుకుంటే వస్తున్నటువంటి ఆదాయం 30,000 కిందే మనం కన్సిడర్ చేసుకున్నాం. దాంట్లో నాన్ డిస్క్రిషనరీ 8,000, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కింద 5,000 రూపాయలు, సెల్ఫ్ ఇన్వెస్టింగ్ కింద 1,000 రూపాయలు, ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 1,000 రూపాయలు, స్పెండింగ్ కింద 7,000 రూపాయలు. అంటే స్పెండింగ్ ఫండ్ కావచ్చు, జాబ్ చేంజ్ ఫండ్ కావచ్చు, కంటింజెంట్ ఫండ్ కావచ్చు, 7,000 రూపాయలు అనేటువంటిది మనం కేటాయించుకోవడం జరిగింది. అండ్ బిజినెస్ కోసం అని చెప్పేసి తన తాలూకా కెరియర్ అంబిషన్ ఏదైతే ఉందో డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి 3,000 రూపీస్తో స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఈ 3,000 రూపీస్ పెద్దగా ఏమైనా చేస్తాయా చేయగలదా అని చెప్పేసి మ్యాజిక్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది మీకు తెలియదు, డౌన్ ద లైన్ చూదురు అని మీరు. నెక్స్ట్ ఇంటి కోసం అని చెప్పేసి కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు 5,000 రూపాయలు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు 2 కోట్ల రూపాయలు 25 yearsలో కావాలి, 2 కోట్లకు 5,000 రూపాయలతో స్టార్ట్ చేస్తే సరిపోద్దా అని. ఇక్కడ చూసుకుంటే ఉన్నటువంటి అమౌంట్కి ఉన్నటువంటి లక్ష్యాలకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని పరంగా ఇక్కడ మనం చూసుకునేటప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయి అన్నది మీరు 3rd year తాలూకా బడ్జెట్ చూసుకుంటే తెలుస్తుంది మీకు. ఇప్పుడు 3rd year తాలూకా బడ్జెట్ గురించి వచ్చేటప్పటికి యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆర్ యాక్టివ్ స్టేబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో శాలరీ హైక్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి 30,000 కాస్త 40,000 రూపాయలకు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోగా తను జాబ్ చేంజ్ అవ్వచ్చు, లేదు అనుకునేటప్పుడు ఏంటంటే ఏకంగా వేరే ఆర్గనైజేషన్కి మారచ్చు. బట్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ప్రొజెక్షన్ ఈజ్ 40,000 రూపాయలు రావచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ నాన్ డిస్క్రిషనరీ కింద సేమ్ ఎక్స్పెన్సెస్ 8,000 రూపాయలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. లైఫ్ స్టైల్కి 5,000 రూపాయలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఇన్వెస్టింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోసం 1,000 రూపాయలు. అండ్ స్పెండింగ్ ఏదైతే ఉందో
రూపాయల నుంచి మనం 5,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఎందుకు అని మీరు అడిగితే, ఆల్రెడీ తను అనుకున్నటువంటి 2,00,000 రూపాయలు అచీవ్ అవ్వడం జరిగింది కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి ఆ అమౌంట్ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంది. అండ్ దాంట్లోంచి ఏమైనా సరే తను ఖర్చు పెట్టినా ఈ 5,000 రూపాయలు రీఫిల్ చేస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. సో దట్ అక్కడ కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఒకవేళ నిజంగా తను ఖర్చు పెట్టకపోతే డౌన్ ద లైన్ అది ఎలా మారుతుంది అనేటువంటిది చూడొచ్చు. నెక్స్ట్ బిజినెస్కి కావాల్సినటువంటి గతంలో ఉన్న 3,000 రూపాయలు ఇప్పుడు 7,500 రూపాయలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆదాయం పెరిగింది కాబట్టి ఖర్చులను అలాగే ఉంచుతూ మనం గోల్స్, లక్ష్యాల వైపు ఏదైతే ఉన్నాయో అమౌంట్ని పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హౌస్ అండ్ రిటైర్మెంట్ కోసం చూసుకునేటప్పుడు ఏంటంటే 7,500 రూపాయలు కింద కేటాయించడం జరిగింది. అంటే 5,000 రూపాయలు కాస్త 7,500 కింద చేయడం జరిగింది. నెక్స్ట్ కార్ గురించి చూసుకునేటప్పుడు గతంలో అంటే రీవ్యాంప్లో చేసేటప్పుడు కార్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు కార్కి అయితే కనుక అంటే వన్స్ ఒక మేజర్ గోల్ అనేటువంటిది అచీవ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి గోల్ అనేటువంటిది పైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 5,000 రూపాయలు కార్కి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే 3 years తర్వాత ఉన్నటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి మనం చూసుకునేటప్పుడు స్పెండింగ్ ఫండ్ అనేటువంటిది ఏదైతే మనం అనుకున్నాం, జాబ్ చేంజ్ ఫండ్ కింద కావచ్చు, కంటింజెంట్ ఫండ్ కింద కావచ్చు, దాన్ని 2,00,000 రూపాయల కింద మనం ఇక్కడ అసెట్స్ లో మనం చూడొచ్చు. బిజినెస్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల కింద 1,50,000 రూపాయల దాకా ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. మీరు అనుకోవచ్చు ఇక్కడ 3 years కి జస్ట్ 1,00,000 ఉంది, మరి 10 years లో బిజినెస్ స్టార్ట్ చేయగలరా అని చెప్పేసి అని. నెక్స్ట్ అది ఎలా మారింది ఏంటి అనేది ఆ మ్యాజిక్ మళ్ళీ చూద్దరు కానీ, ఆ మ్యాజిక్ కాదు అద్భుతం కింద చూద్దరు కానీ. నెక్స్ట్ హౌస్ అండ్ రిటైర్మెంట్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 2,25,000 రూపాయలు అనేటువంటిది క్లియర్ కట్ గా చూడొచ్చు. అండ్ కార్ తాలూకా అసెట్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అది 0 కింద మనం చూస్తున్నాం. అండ్ రీవ్యాంప్ ఆఫ్టర్ 80 yearsకి వచ్చేటప్పటికి 80 years అనేటువంటిది ఎందుకు చూస్తున్నాము అంటే కనుక మళ్ళీ ఒకసారి తనకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలను మనం గుర్తు తెచ్చుకుంటే, బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు తను 13 ఏళ్ళకి కావాలి అనుకునేటప్పుడు మనం జస్ట్ 8 yearsకే మనం అచీవ్ చేయించగలిగాము. అండ్ ఇక్కడ చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే 8 years తర్వాత తనకు కావాల్సినటువంటి అమౌంట్ రెడీమేడ్గా ఉన్నా కూడా మనం ఏం చెప్పాము అంటే కనుక ఇంకొక 3 years పాటు కెరియర్ తాలూకా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కెరియర్ లైనప్ని స్టార్ట్ చేసుకొని తనకు కావాల్సినటువంటి బిజినెస్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది గెయిన్ చేయడానికి కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇంకొక 3 years అంటే మరి 32వ ఏటకే బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంకొక 3 years వర్క్ చేయమని చెప్పేసి అని చెప్పాం. అంటే 8 years తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి చూసుకునేటప్పుడు 40,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయం 50,000 రూపాయల కింద మారడం జరిగింది. అంటే ఈలోగా క్యాండిడేట్ కనుక అంటే మనం జనరల్గా చెప్పేది ఏంటి అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉండేటప్పటికి స్మార్ట్ పీపుల్ విల్ బికమ్ మోర్ స్మార్టర్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. సో అదే 40,000 రూపాయలు యాక్చువల్గా 8 years తర్వాత అంటే అక్కడ నుంచి అంటే మనం రీవ్యాంప్ చేసుకున్నటువంటి బడ్జెట్ నుంచి 5 years తర్వాత చూసుకుంటే సుమారు 1,00,000 రూపాయల దాకా వెళ్ళాలి. బట్ వీ హ్యావ్ డన్ బేస్ కేస్ ఆఫ్ 50,000 రూపీస్ అని చెప్పేసి మనం చూడొచ్చు. సో వస్తున్నటువంటి 50,000 రూపాయల ఆదాయానికి నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కింద 15,000 రూపాయలు, ఎందుకంటే ఆదాయం పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి 8,000 రూపాయలు కాస్త 15,000 రూపాయలు ఖర్చులుగా మారడం జరిగింది. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో 5,000 రూపాయల కింద ఉంచడం జరిగింది. ఎందుకంటే మేజర్గా నిజంగా ఎడిషనల్ అమౌంట్ కావాలి అనేటప్పుడు స్పెండింగ్ తాలూకా 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం మార్చుకోవడం చూస్తున్నాము. అండ్ సెల్ఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే హయ్యర్ రోల్కి వెళ్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ కోసం 2,500 రూపీస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అని అన్నాము. అండ్ రాబోయే రోజుల్లో రిస్క్ అనేటువంటిది ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి 1,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి 1,500 రూపాయలకు మార్చడం జరిగిందని చెప్పేసి అని చూడొచ్చు. నెక్స్ట్ స్పెండింగ్ ఫండ్కి యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా 5,000 రూపాయలు అనేది ఉంచుకున్నాం మనం, ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ పరంగా చూసుకునేటప్పుడు సేమ్ 5,000 రూపీస్ అనేటువంటిది రీఫిల్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి చూడొచ్చు. అండ్ బిజినెస్ రిలేటెడ్ కోసం తను అనుకున్నటువంటి 10 లక్షల రూపాయలకి 13 సంవత్సరాల టైం లైన్ ఇచ్చినా కూడా జస్ట్ మనం 8 yearsలోనే అచీవ్ చేయగలిగాం. బట్ స్టిల్ ఇంకొక 3 years తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నాం కాబట్టి స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ దట్ 7,500 రూపీస్. నెక్స్ట్ రిటైర్మెంట్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి 7,500నే మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం గతంలో ఉన్నటువంటి 2.5 లక్షల రూపాయలు తాలూకా అమౌంట్ ఇప్పుడు 11.5 లక్షల రూపాయల దగ్గరకు రావడం జరిగింది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కార్ తాలూకాది ఏదైతే ఉందో గతంలో 5,000 రూపాయలది కాస్త 6,000 రూపాయల కింద మార్చడం జరిగింది. అండ్ ఇప్పుడు అసెట్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 5 లక్షల రూపాయల వరకు కార్ తాలూకా అమౌంట్ ఉంది అని చెప్పేసి ఆఫ్టర్ 8 years తాలూకా బ్యాలెన్స్ షీట్ ఇక్కడ చూడొచ్చు.
అండ్ ఇప్పుడు మనం ఇంకొక 3 years తర్వాత అంటే 8వ ఏట నుంచి అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తన 35th ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేటువంటి రిక్వైర్డ్ అమౌంట్ కావచ్చు, స్కిల్ సెట్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ నాన్ డిస్క్రిషన్ అంటే తనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేటువంటిది ఇప్పుడు బిజినెస్ కింద మారడం జరుగుతుంది. అంటే ఇంతవరకు తను ఉద్యోగం కింద చేయాల్సింది కాస్త ఇన్కమ్ అనేటువంటిది బిజినెస్ కింద మారడం జరుగుతుంటుంది. ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మేజర్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు 34,500 రూపాయలు. ఎందుకంటే తన సొంతంగా అమౌంట్ అనేటువంటిది గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తను సంపాదిస్తున్నటువంటి గతంలో సంపాదించినటువంటి 50,000 రూపాయల్లో జస్ట్ 34,500 రూపాయలు తన సర్వైవబిలిటీ కోసం అనేటువంటిది ఉండగలిగితే బిజినెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు అసెట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ స్పెండింగ్ బకెట్ ఏదైతే ఉందో దాని తాలూకా అమౌంట్ల గురించి మనం చూసుకోవాల్సి వస్తే ఒకవేళ నిజంగా ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొంటూ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆ అమౌంట్ తరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దీన్ని కూడా ప్రత్యేకించి ఒక మేజర్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి అనేది అటెండ్ అయితే కనుక గతంలో ఉన్న 8 లక్షల రూపాయలు కాస్త ఇప్పుడు 13.6 లక్షల కింద మారడం జరిగిందంటే ఆల్మోస్ట్ 13 lakhs రూపీస్ అనేటువంటిది ఉంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ స్పెండింగ్ బిహేవియర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి అని. రెండోది బిజినెస్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అమౌంట్. గతంలో 10 లక్షల రూపాయలు సరిపోతాయి, 13 ఏళ్ళు కావాలి అని చెప్పేసి అంటే మనం జస్ట్ 11 ఏళ్ళకే మనం 20 లక్షల రూపాయలు అనేటువంటివి తేవడం జరిగింది. సో యూ కెన్ సీ దట్ తక్కువ టైంలో సులువుగా, సురక్షితంగా, సునాయాసంగా అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలకి డబల్ ది అమౌంట్ తెప్పించాము. నెక్స్ట్ హౌస్ అండ్ రిటైర్మెంట్ కోసం మనం చూసుకోవాల్సి వస్తే తనకు కావాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి 11 లక్షల రూపాయలు ఇప్పుడు ఆల్మోస్ట్ 21 లక్షల రూపాయల కింద మారడం జరిగింది. అంటే ఇంటి తాలూకా గోల్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ కట్గా మనకి ఏంటంటే ఆ క్లియర్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. నెక్స్ట్ కారు గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు అడగొచ్చు, సార్ కారు 7 yearsలో కదా కావాలి, ఆల్రెడీ 11 years అయిపోయింది అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటి అంటే కనుక ఈ స్పెండింగ్ ఫండ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అందులో 13 లక్షల రూపాయలు ఉన్నాయి, బిజినెస్ కోసం 10 లక్షల రూపాయలే కావాలి కానీ 20 లక్షల రూపాయలు ఉంది, అండ్ కార్ కోసం డెడికేటెడ్గా 11 లక్షల రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు తన చేతుల్లో ఆల్రెడీ కావాల్సినటువంటి అమౌంట్ బేసిక్గా మనం అనుకున్న 20 లక్షల రూపాయల కార్ కాదు, ఇన్ఫ్యాక్ట్ 30 lakh రూపీస్ కార్ కూడా తనకు కొనుక్కోవడానికి స్తోమత వచ్చింది అని చెప్పేసి మనం చూడొచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ థింగ్. అండ్ ఈ 11 years తర్వాత మనం ప్రొజెక్షన్ ఎందుకు చేయట్లేదు అంటే కనుక ఇప్పటికే 11 years అంటే చాలా హ్యూజ్ టర్మ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి బిజినెస్ అనేటువంటిది మారుతుంది కాబట్టి దాని రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిక్చర్ మారుతుంది కాబట్టి ఇది ఇంతవరకు మనం చూసినటువంటి బడ్జెట్ రీవ్యాంప్ కావచ్చు, అసెట్ లయబిలిటీస్ రీవ్యాంప్ కావచ్చు. ఇంకా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక మనం హౌస్ అండ్ రిటైర్మెంట్ రెండింటికి కలిపి అంటే జాయింట్గా యూజ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ సేవింగ్ అనేటువంటిది కావచ్చు లేకపోతే ప్లానింగ్ అనేటువంటిది చేసుకున్నాం. అవసరమైతే ఆ అమౌంట్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం వాడుకోవచ్చు, లేదు అనుకుంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కింద వాడుకోవచ్చు. అండ్ తను 11 years తర్వాత బిజినెస్ ఏదైతే ఉందో తను స్టార్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఆబ్వియస్లీ అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ లెక్కలు అనేటువంటివి అమాంతంగా మారుతూ ఉంటాయి. బట్ అంతవరకు చూసుకునేటప్పుడు ఇంటి తాలూకా అమౌంట్నే మనం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే అమౌంట్ ఏవైతే ఉన్నాయో అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టార్టింగ్ నుంచి చూసుకునేటప్పుడు 0 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది 3rd yearకి వచ్చేటప్పటికైతే కనుక 2,25,000 ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ 8th yearకి వచ్చేటప్పటికైతే కనుక ఆల్మోస్ట్ 11 లక్షల రూపాయలు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 11th yearకి వచ్చేటప్పటికి అంటే తను వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి వచ్చేటప్పటికైతే 20 లక్షల రూపాయలు అమౌంట్ అనేటువంటిది క్లియర్ కట్గా ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ న్యూ ట్యాక్స్ లయబిలిటీ అనేటువంటిది ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనూ కూడా తన తాలూకా ట్యాక్స్ లయబిలిటీ అనేటువంటిది ఆర్ ఎక్కడ పెరగట్లేదు, ఇన్ఫాక్ట్ 0 ట్యాక్స్ కిందే ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. మేజర్గా తనకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ప్లానింగ్ గురించి కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ కొత్త స్లాబ్ తీసుకుంటున్నావా, ఓల్డ్ రిజిమ్ తీసుకుంటున్నావా, న్యూ రిజిమ్ తీసుకుంటున్నావా అనేటువంటిది ఇండిపెండెంట్గా చూసుకునేటప్పుడు ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ అనేటువంటిది 0 కింద ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే అసెట్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి తనకున్న ఇంటి తాలూకా ప్లాట్ ఏదైతే ఉందో సో దానికోసం మనం ప్రత్యేకించి ఒక చిన్న వీల్నామా టైప్లో రాయించడం జరిగింది. ఎందుకంటే తిన తర్వాత ఒకవేళ తిన లేకపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మదర్కి వచ్చేలాగా అనేటువంటిది ఫస్ట్ థింగ్. రెండోది ఇక్కడ మనం సేవింగ్స్ ఏవైతే స్పెండింగ్ ప్లాన్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ హౌస్ ఆర్ రిటైర్మెంట్కి కోసం
బిల్డ్ చేస్తున్నటువంటి కార్పస్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎసెట్ ఏదైతే ఉందో దానికోసం కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ కార్ కోసం కావచ్చు, ఈ అమౌంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ మదర్ని లీగల్ హెయిర్ కింద ఆర్ ఇన్ఫ్యాక్ట్ నామినీ కింద పెట్టడం జరిగింది. ఎందుకంటే షీఈస్ ది అల్టిమేట్ బెనిఫిషియరీ అని చెప్పేసి కూడా మనకు అర్థం అవుతున్నది కాబట్టి. సో దిస్ ఈస్ హౌ ఎసెట్ ట్రాన్స్ఫర్ లుక్స్ నౌ. అండ్ ఇప్పుడు కెరియర్ బ్రాండింగ్ కోసం ఆర్ కెరియర్ ఇంప్రూవ్మెంట్ కోసం, ప్రొఫెషనల్ ఇంప్రూవ్మెంట్ కోసం తనకి ఇచ్చినటువంటి మేజర్ సలహాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు కెరియర్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు BFSI ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఎందుకంటే తను ఆల్మోస్ట్ 13 years వరకు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు కోసం మనం మాట్లాడుకున్నా కూడా, అంటే రాబోయేటువంటి 13 ఏళ్ల వరకు ఆర్ 11 ఏళ్ల వరకు మనం వేసుకున్నటువంటి ప్రొజెక్షన్స్ ప్రకారం ఆ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో తను నిలదొక్కుకోవాలి అనుకునేటప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ స్కిల్ సెట్స్ కావచ్చు, అండ్ అందులోకి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సేల్స్ స్కిల్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ రిలేషన్ గురించి కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ రన్నింగ్ టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ కావచ్చు, అండ్ దట్టు ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఎగ్జిస్టింగ్ కెరియర్ ఆల్మోస్ట్ 8th year వరకు మనం సలహాలు అనేటువంటివి ఇచ్చుకున్నాము. అంతవరకు BFSI రిలేటెడ్ కైండ్ ఆఫ్ కెరియర్ డెవలప్మెంట్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆఫ్టర్ 8th year నుంచి 11th year వరకు మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రొఫెషనల్ బ్రాండ్ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రొఫెషనల్ బ్రాండ్ బిల్డింగ్ వస్తేనే కానీ బిజినెస్ నెట్వర్క్ అనేటువంటిది బిల్డ్ కాదు. అది బిల్డ్ అవడం కోసం అని చెప్పేసి ఆబ్వియస్లీ ఆ స్ట్రెస్ అనేటువంటిది తను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానికోసం న్యూ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా మారుతుంది ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ ఆల్రెడీ మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏదైతే చూసామో అదే ప్రస్తుతానికి ఇనిషియల్ గా అయితే కనుక రివ్యాంప్ చేయకుండానే జరుగుతున్నది. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ 6th year నుంచి కావచ్చు, 8th year నుంచి కావచ్చు, కొత్త కెరియర్ కోసం ట్రాన్సిషన్ ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు ఆబ్వియస్లీ ఎగ్జిస్టింగ్ కెరియర్ కి ప్లస్ ఎట్ ద సేమ్ టైం న్యూ కెరియర్ కి టైం అనేటువంటిది స్ప్లిట్ చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి స్పెండ్ చేసినటువంటి టైంని కాస్త బిజినెస్ అండ్ నెట్వర్కింగ్ కోసం మార్చుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఆ రకంగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ కెరియర్ కోసం సుమారు 50 hours అనేటువంటిది కావాల్సి వస్తుంది. న్యూ కెరియర్ కోసం అని చెప్పేసి 14 hours కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్సనల్ టైం ఏదైతే ఉందో 14 hours అనేటువంటిది ఉంటుంది. అండ్ పేరెంట్స్ కోసం అంటే మదర్ కోసం అని చెప్పేసి ఇంకొక 14 hours. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బిజినెస్ నెట్వర్క్ కింద మనం ఆల్మోస్ట్ 15 hours కింద మనం మార్చుకోవడం జరుగుతున్నది. అండ్ అదర్ వర్క్స్ కోసం చూస్తే 70 hours అనేటువంటిది కనబడుతుంది. సో ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆఫ్టర్ 8th year నుంచి కావచ్చు, ఆర్ 6th year నుంచి కావచ్చు, ఆర్ 11th year కల్లా కావాల్సినటువంటి మేజర్ స్కిల్ సెట్స్ అనేటువంటివి కావాల్సినటువంటి ఎక్వైర్ చేసుకోవడానికి డెఫినెట్ గా ఎగ్జిస్టింగ్ కెరియర్ కి న్యూ కెరియర్ కి మధ్యన టైం స్ప్లిట్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుందని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం వైటల్స్ లో ఇందాక మాట్లాడుకున్నట్టుగా అసెట్ అలొకేషన్ తాలూకా వైటల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దీంట్లో కేవలం కంటింజెంట్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక జాబ్ చేంజ్ ఫండ్ కావచ్చు, ఆర్ స్పెండింగ్ ఫండ్ కావచ్చు, ఆర్ కంటింజెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాని తాలూకా అమౌంట్ అనేటువంటిది మనం క్యాపిటల్ ప్రొటెక్షన్ లో కొంతవరకు చూసుకోవడం జరుగుతుంది. అందులోకి ఏంటంటే ఇనిషియల్ డేస్ కాబట్టి స్పెండింగ్ ఫండ్ కింద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, బట్ స్టిల్ వీ వుడ్ లైక్ టు రివ్యూ ఇట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. అండ్ అట్ ద సేమ్ టైం అదే రకంగా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రాబోయేటువంటి 3 ఏళ్ల తర్వాత దాన్ని మనం మార్చుకోవడం జరిగిందని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం అని చెప్పేసి జీరో అలొకేషన్ చేస్తున్నాం. ఎందుకంటే తనకు కావాల్సినటువంటి లక్ష్యాలు తొందరగా చేరాలి అనేటువంటి ఉద్దేశంతో. అండ్ రిస్క్ ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. లెట్ us మార్క్ దిస్ థింగ్. రిస్క్ ప్రొఫైల్ కూడా చాలా సూపర్ గా ఉంది కాబట్టి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇనిషియల్ డేస్ లోనే మనం చూసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే రిస్క్ అంటే కనుక మీకు అనిపించవచ్చు ఏదో 24%, 36% అని మీకు అనిపించవచ్చు. అలా కాకుండా జస్ట్ బేసిక్ క్రైటీరియా ప్రకారం బేసిక్ రిటర్న్స్ అనేటువంటివి మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఎంత అనేటువంటిది మనం ఇక్కడ మాట్లాడలేదు. బట్ స్టిల్ ఈ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా వెల్త్ క్రియేషన్ కోసం అని చెప్పేసి మనం వాడడం జరుగుతున్నది అని చెప్పేసి చూడొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ జనరేషన్ కోసం కావచ్చు, ఆ అమౌంట్ అనేటువంటిది లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్ లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు డౌన్ ద లైన్ బిజినెస్ ని ఎలాగా ఇన్కమ్ జనరేషన్ పర్పస్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇన్కమ్ జనరేషన్ కోసం అయితే మనం ఏమీ చేయలేదు. ఎందుకంటే రాబోయే బిజినెస్ ని ఇన్కమ్ జనరేషన్ కింద మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు డెడికేటెడ్ గా ఇంటి కోసం కావచ్చు, ఆర్ రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఈ అమౌంట్ ఏదైతే ఉందో మనం దానికోసం కేటాయించుకున్నాం అని చెప్పేసి చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అనేటువంటి చూసుకుంటే జనరల్ గా అందరూ అనుకుంటుంటారు నా దగ్గర ఉన్నటువంటి టైం చాలా తక్కువ, నేనేమీ చేయలేను అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ప్రతి లక్ష్యాన్ని చూసుకుంటే కనుక ఇన్ఫాక్ట్ తనకు కావాల్సినటువంటి స్పెండింగ్ ఫండ్ ఏదైతే ఉందో
జస్ట్ 5,000 రూపాయలు ప్రతి నెలతో మనం ఆ అమౌంట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ జస్ట్ బేసిక్గా 7,500 రూపాయలతో ఎటువంటి సాధ్యం కాదు అనుకున్న దానికి మనం ఆల్రెడీ బిజినెస్ ఫండ్ కూడా గ్రో చేయగలిగాము. నెక్స్ట్ ఇంటికి కావాల్సినటువంటి అమౌంట్ కావచ్చు, లేదంటే సైమల్టేనియస్గా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేటువంటిది కూడా చేయగలిగాము. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కార్ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, తను అనుకున్నటువంటి 20 లక్షల రూపాయల కార్ కాదు, ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలకి కావాల్సినటువంటి కార్ని కూడా మనం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్గా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ప్రోగ్రెస్ అనేటువంటిది మనం 3 years తర్వాత చూసాం, 8 years తర్వాత చూసాం, 11 years తర్వాత చూసాం, సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనేటువంటిది చూసాము. సో దట్ ఈస్ హౌ a beautiful financial plan works. అండ్ కేవలం ప్లాన్ మాత్రమే కాదు, ఎగ్జిక్యూషన్ అండ్ రివ్యూ అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చూడొచ్చు. దీని నుంచి 5 మేజర్ బెనిఫిట్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒకటి ఎమోషనల్ హ్యాపీనెస్ అనేటువంటిది క్లియర్ కట్గా అచీవ్ చేస్తున్నామని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, సో తను కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నా కూడా అనుకున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫాక్ట్ 2 crores వర్త్ ఆఫ్ ఇంటికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి అమౌంట్ అచీవ్ అవుతానా లేదా అనేటువంటి డౌట్ ఉన్నాడు, ఆ ఫియర్ని కూడా మనం రెడ్యూస్ చేయగలిగాము. నెక్స్ట్ గోల్స్ రియలైజేషన్ అనేటువంటిది టైం తగ్గించగలిగాము అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్టర్ పేస్లో చేయగలిగామని చెప్పేసి చూడొచ్చు. వైటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయ్యాయని చెప్పేసి మనం చూస్తున్నాము. సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా మనం రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి, ఎందుకంటే తను ఉన్నటువంటి 16,000 రూపాయలని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా ఏంటి అనేటువంటి డౌట్లో వచ్చేటప్పటికి రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో డీసెంట్ రిటర్న్ అనేటువంటి తెప్పించగలిగాం. అంటే ఒక అన్రెగ్యులేటెడ్లో వచ్చేటువంటి చిట్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువ అమౌంట్ అనేటువంటిది అంత లాంగ్ టర్మ్లో మనం తెప్పించగలిగామని చెప్పేసి క్లియర్ కట్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం ఫైనల్గా చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక, ఇంప్లిమెంటేషన్ అనేటువంటి బాధ్యత మేము తీసుకోవడం జరిగింది, అకౌంటబిలిటీ అనేటువంటిది ఇద్దరిని ఉంచడం జరిగింది. అండ్ అందులోకి ఏంటి అంటే తన తాలూకా యంగర్ జనరేషన్ కాబట్టి మైండ్స్ వేస్ ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దాని తాలూకా అకౌంటబిలిటీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఏ చిన్న మార్పు ఉన్నా కూడా దానికి రిలేటెడ్ కావాల్సిందంతా కూడా మనం ఆ అకౌంటబిలిటీ అనేటువంటిది మెయింటైన్ చేయడం జరిగింది. రివ్యూ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇనీషియల్గా ఎవ్రీ 3 months, ఆ తర్వాత నుంచి ఎవ్రీ 6 months ఒకసారి రివ్యూ చేసుకోవడం కోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ అండ్ మోడిఫికేషన్స్, అంటే ప్లాన్లో మార్పులు చేర్పులు ఏమైనా కావాలి అనుకునేటప్పుడు ఏంటి అంటే పర్సనల్ సర్కమ్స్టాన్సెస్లో కావచ్చు, ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్లో కావచ్చు, ఆర్ ప్రొఫెషనల్ రిలేటెడ్ సర్కమ్స్టాన్సెస్లో కావచ్చు, ఆర్ మార్కెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి మనం ఏవైతే సజెస్ట్ చేసామో వాటి రిలేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ముందుగానే మేము డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడైనా మారాల్సి వచ్చినా కూడా ఆబ్వియస్లీ తన తాలూకా రెస్పాన్సిబిలిటీ కింద ఉంటుంది. నెక్స్ట్ కీ పాయింట్స్ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో దాంట్లో మంత్లీ అలొకేటెడ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, సో యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే అది గోల్డ్లో పెట్టాలా, లేదంటే బ్యాంక్ తాలూకా రికరింగ్ డిపాజిట్లో పెట్టాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, లేకపోతే స్టాక్స్లో పెట్టాలా, ఎన్పిఎస్లో పెట్టాలా, పిఎఫ్లో పెట్టాలా అనేటువంటి డిస్కషన్ ఇక్కడ మనం చేయట్లేదు. నెక్స్ట్ అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో, జస్ట్ దీనికి ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం, ప్రిజర్వేషన్ కోసం, ఎప్రిసియేషన్ కోసం, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, ఇన్కమ్ జనరేషన్ కోసం అని మాట్లాడుకున్నాం తప్పించి అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరగలేదు. హౌ గోల్స్ ఆర్ ప్రయారిటైజ్డ్ అనేటువంటిది కొంతవరకు మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంటర్నల్గా తనతో ఏం డిస్కస్ చేసామనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇక్కడ మనకు కనబడట్లేదు. నెక్స్ట్ సూటబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది కావాలి అని చెప్పేసి పర్సనల్ యాక్సిడెంట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ప్లాన్ సజెస్ట్ చేసామో అనేటువంటిది ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేయలేదు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్లాన్ తాలూకా మార్పులు చేర్పులు ఏవైతే ఇందాక మనం అనుకున్నట్టుగా పర్సనల్, ఫ్యామిలీ అండ్ మార్కెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అన్నాం కాబట్టి, కానీ ఎప్పుడెప్పుడు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఏంటి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయలేదని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇప్పటితో ఈ మనీ ఆనంద్ తాలూకా ఎపిసోడ్ అనేటువంటిది కంక్లూడ్ అవుతుంది. తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.